మీ చేతులతో మీరే మీ సొంత సమాధిని తవ్వుకుంటున్నారు. రోజు మీరు తినే ఈ చాక్లెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ వల్ల మీ బాడీ ఎంత సంకనాకిపోతుందో నీకు తెలుసా? అసలు ఇందులో నీ తప్పేం లేదు. నీ ఆరోగ్యంతో, నీ ప్రాణాలతో ఒక చెత్త బిజినెస్ చేస్తూ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కోట్లు సంపాదిస్తున్నాయి. ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఈజీగా 100 సంవత్సరాలు బతికేవారు. కానీ ఇప్పుడు 20 ఏళ్లకే హార్ట్ అటాకులు రావటం, 10 ఏళ్లకే షుగర్ రావటం, బీపీ రావటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీని అంతటి కారణం ఎవరు? ఈ ఫుడ్ కంపెనీ వాళ్ళే. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, హార్లిక్స్ మేక్స్ మీ టాలర్, స్ట్రాంగర్ అండ్ షార్పర్ అని అడ్వర్టైజ్మెంట్లో చూసే ఉంటారు కదా. నిజానికి పిల్లలు తాగే ఈ బూస్ట్లు, హార్లిక్స్ వల్ల వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఇంకా దారుణమైంది ఏంటంటే ఈ 7-8 నెలల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఈ పార్లేజీ బిస్కెట్స్ని పేస్ట్ లాగా చేసి పెడుతున్నారు. పిల్లల స్కూల్ బాక్సుల్లో ఈ ఓరియో బిస్కెట్లు, డార్క్ ఫ్యాంటసీలు, కిండర్ జాయ్లు పెట్టి పంపుతున్నారు. మీకు తెలియనిది ఏంటంటే మీరు వీటి ద్వారా లిటరల్గా మీ పిల్లలకు ఒక టైప్ ఆఫ్ విషాన్ని పెడుతున్నారు. అవును, ఇది నిజం. రీసెంట్గా హర్యానాలో 3 పిల్లలకి ఫ్రూటీ తాగటం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. వాళ్ళని ఐసీయూలో కూడా పెట్టారు. కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఆ పిల్లలు బతికారు. 2015లో మ్యాగీ బ్యాన్ అయింది కదా, కానీ మళ్ళీ ఇప్పుడు మ్యాగీ ఎలా దొరుకుతుంది? ఈ ఫుడ్ బిజినెస్ వెనక ఉన్న డార్కెస్ట్ సీక్రెట్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నా. అన్ని వీడియోలు వేరు, ఈ వీడియో వేరు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ ఎంత డేంజరస్తో తెలుసుకొని మీ ప్రాణాలని, మీ ఫ్యామిలీని కాపాడుకోండి. కోకోకోలా, కెలాగ్స్, యూనిలివర్, పెప్సికో మార్కెట్లో మనం చూసే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈ కంపెనీస్ నుంచే తయారవుతాయి. వీళ్ళు ఫుడ్తో వ్యాపారం చేయట్లేదు, మన ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. మన ఇంట్లో మనం ఈరోజు ఒక కూర చేసుకున్నామంటే అది రేపటికి చెడిపోతుంది. అదే ఫ్రై అనుకో ఒక 2 రోజుల వరకు ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ నెలలు, సంవత్సరాలు పాడవకుండా ఎలా ఉంటున్నాయి? ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. జనరల్గా మనం వాడే ప్రిజర్వేటివ్స్ ఏంటి? సాల్ట్, హనీ, లెమన్. ఇవి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. దీస్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. బట్ వీళ్ళు ఇవి కాకుండా ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. సోడియం నైట్రైట్, సల్ఫైడ్స్, సోడియం బెంజోవేట్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్. ఈ సోడియం నైట్రేట్ అనే కెమికల్ని పెస్టిసైడ్స్లో వాడతారు, అంటే పురుగుల మందుల్లో వాడతారు. ఈ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అనేవి చాలా డేంజరస్. అయినా సరే కంపెనీలు ఈ విషయాన్ని పట్టించుకోవు. వాళ్ళకే కాడికి డబ్బులే కావాలి. కానీ ఈ ఫుడ్ తినటం వల్ల మన ఆరోగ్యం చాలా నాశనం అయిపోద్ది. ఫుడ్ కలర్ఫుల్గా ఉండడానికి కలరింగ్ ఏజెంట్స్ని వాడతారు. టేస్టీగా ఉండడానికి ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ని వాడతారు. ఇలా ప్రతి ఒక్క ప్రాసెస్ ఫుడ్లో ఏదో ఒక కెమికల్ ఉంటుంది. దోస్ కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్రూటీనే తీసుకుందాం. మ్యాంగో ఫ్రూటీ, స్పెషల్ జ్యూసీ, మ్యాంగో ఫ్రూటీ, తాజా మామిడి పళ్ళ రసం అని అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు కదా. నిజానికి వాళ్ళు చెప్పినంత ఫ్రెష్ ఏం కాదు. మీరు ఫ్రూటీ బాటిల్ వెనక చూస్తే అక్కడ ఇంగ్రీడియంట్స్ అని ఒక బాక్స్ ఉంటుంది. అంటే ఆ ఫ్రూటీలో ఏమేం కలిపారో అక్కడ రాసి ఉంటుంది అనమాట. ఆ బాటిల్ మొత్తంలో ఓన్లీ 15 to 20% మాత్రమే మ్యాంగో పల్ప్ ఉంటుంది. మిగతాదంతా కెమికలే. ఫ్రూటీ ఓడు మనకి తాజా మామిడి పళ్ళ రసం, తాజా మామిడి పళ్ళ రసం అంటూ ఒక ఎల్లో కలర్లో ఉన్న ఒక విషాన్ని అమ్ముతున్నారు. ఈ డ్రింక్ మనం తాగినప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. ఈ డ్రింక్లో హై షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్గా రైజ్ అయిపోతాయి. దీనివల్ల మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇందులో ఉండే ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, స్వీటనింగ్ ఏజెంట్స్ వల్ల లివర్ ఫెయిల్యూరు, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అల్సర్స్ ఇలాంటి ఎన్నో మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అసలు ఇంత డేంజరస్ అయిన ఫుడ్ని మార్కెట్లో ఎలా అమ్ముతున్నారు? ఇది తాగితే ప్రజలు చనిపోతారని తెలిసినా కూడా గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చింది? దీని గురించే రీసెర్చ్ చేసేటప్పుడు మనకి తెలియని కొన్ని నిజాలు బయటపడ్డాయి. FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళ పని ఏంటంటే మార్కెట్లో ఉండే ఫుడ్ని రెగ్యులేట్ చేయటం, అంటే చెక్ చేయటం అన్నమాట. ఫుడ్లో ఏ కెమికల్స్ వాడుతున్నారు, ఎంత కెమికల్స్ వాడుతున్నారు, అవసరమైన దానికన్నా ఏమైనా ఎక్కువ వాడుతున్నారా, ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి, అసలు ఆ ఫుడ్ మంచిదా కాదా, దీన్ని మొత్తం వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఇండియా మొత్తంలో దొరికే ఫుడ్ యొక్క స్టాండర్డ్స్ని వీళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలానే FDA అని అమెరికాలో కూడా ఉంది. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఫుడ్ రెగ్యులేషన్స్ మీద రీసెర్చ్ స్టడీస్ కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే 2015లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ మీద మొత్తం 168 రీసెర్చ్ స్టడీస్ జరిగాయి. అందులో 156 రీసెర్చ్ స్టడీస్ ఆర్ బయాస్డ్ అని చెప్పి తెలిసింది. అంటే ఈ ఫుడ్ కంపెనీస్కి ఫేవరబుల్గా వీళ్ళు రిపోర్ట్స్ని డిక్లేర్ చేశారు. వాళ్ళ ఫుడ్ వల్ల ప్రజలకి హాని జరుగుతుందని తెలిసి కూడా అంతా బాగానే ఉందని చెప్పి పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకేం తెలిసింది? మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి క్రియేట్ చేసిన ఈ ఆర్గనైజేషన్స్కే
పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీస్ వాళ్ళు డబ్బులు లంచంలాగా ఇచ్చి ఈ రిపోర్ట్స్ ని మార్చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు నిజాయితీగా నిజం బయట పెట్టినా కూడా వాళ్ళని తొక్కేయడానికి మన రాజకీయ నాయకులు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు కూడా ఈ ఫుడ్ కంపెనీస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యాగీని బ్యాన్ చేశారు, గుర్తుందా? ఎందుకు బ్యాన్ చేశారు? బికాస్ ఆఫ్ ఎక్సెస్ లెడ్ అండ్ ఎంఎస్జీ అని ఒక కెమికల్ని వాడుతున్నారు. దానివల్ల వీళ్ళని బ్యాన్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో మ్యాగీ ఎలా దొరికేస్తుంది? పైగా హెల్దీ అండ్ టేస్టీ అని చెప్పి మరీ అమ్మేస్తున్నారు. సేమ్ ఇలానే ఫ్రూటీ వల్ల పిల్లలు హాస్పిటల్లో చేరారు. కోకోకోలా వల్ల కొన్ని నదులే పొల్యూట్ అయిపోయాయి. పెప్సీ వల్ల జనాలే చనిపోయారు. బట్ ఇంకా ఇవి మన మార్కెట్లో ఎలా దొరుకుతున్నాయి? బికాస్ ఆఫ్ పొలిటీషియన్స్. లాలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని, గవర్నమెంట్ పవర్ని వాడుకొని ఈ కంపెనీస్ ప్రజల ప్రాణాలతో బిజినెస్ చేస్తుంది. అసలు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అన్హెల్దీ అని తెలిసినా కూడా ప్రజలు వీటిని ఎందుకు తింటున్నారు? మెయిన్గా వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. వీళ్ళు చెప్పే అబద్ధాల ముందు మన సాక్రిఫైసింగ్ స్టార్ సునిశ్చిత్ కూడా వీళ్ళ ముందు పనికిరాడు. వీళ్ళు చెప్పేది మొత్తం అబద్ధమే. బూస్ట్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అంటారు కదా. బూస్ట్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాడు ప్యాకెట్ వెనక షుగరు 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఉందని చెప్పి రాస్తాడు. మనం అంతవరకే చదివేసి ఇందులో షుగర్ తక్కువే ఉంది అని కొనేసుకుంటాం. యాక్చువల్గా ఇంగ్రీడియంట్స్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఫ్రక్టోజ్ సిరప్, కార్న్ సిరప్, స్వీటనింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా షుగరే. కానీ వేరే వేరే పేర్లు పెట్టేశాడు వాటికి. మళ్ళీ బూస్ట్ ఎలా తాగమంటాడు? పాలల్లో కలుపుకొని తాగమంటాడు. పాలు తాగితే పిల్లలు స్ట్రాంగ్ అవుతారు కదా, మధ్యలో బూస్ట్ ఎందుకు? పాలల్లో బూస్ట్ కలుపుకుంటే జస్ట్ కొంచెం టేస్ట్ బాగుంటుంది, కలర్ మారిద్ది, స్మెల్ బాగుంటుంది, అంతే. ఇంకా ఏ ఉపయోగం లేదు. పైగా ఈ బూస్ట్ వల్ల టైప్ 2 డయాబెటీస్ కూడా వస్తుంది. నెక్స్ట్ రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అని అంటారు కదా. ఇది తాగితే కొండను కూడా పిండి చేసే అంత బలం వస్తుంది అని ఇది ఒక ఎనర్జీ డ్రింక్ లాగా అమ్మేస్తారు. యాక్చువల్గా ఇందులో కెఫీన్ ఉంటుంది, విచ్ ఈజ్ అన్ హైలీ అడిక్టివ్ సబ్స్టెన్స్. ప్లస్ హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. ప్లస్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది. దీనివల్ల వింగ్స్ వచ్చి ఎగరటం కాదు, పొట్ట పెరిగి లెగవలేని స్టేజ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ థమ్స్ అప్ టేస్ట్ ద థండర్ అని, ఇంకోటేమో ఈరోజు ఏదోటి అదరగొడదాం అని చెప్పి అమ్మేస్తున్నారు. థమ్స్అప్లో కూడా హై షుగర్ లెవెల్స్ ప్లస్ కెఫీన్ ఉంటుంది. దీనికి మన ప్రజలు బాగా అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే బిర్యానీ తినేటప్పుడు థమ్స్అప్ లేకపోతే తినటమే ఆపేస్తున్నారు. ఇది తాగేటప్పుడు తీయగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళాక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్ అబ్బో ఎన్నో వస్తాయి. అసలు థమ్స్అప్ ఒక్కటి తాగితే ఏ రోగం కావాలంటే ఆ రోగం వచ్చేస్తుంది. మీలో చాలామంది నేను ఎప్పటి నుంచో థమ్స్అప్ తాగుతున్నా, నాకేం కాలేదు, ఎప్పటి నుంచో ఈ మ్యాగీలు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, బూస్ట్లు, అబ్బో ఈ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పటి నుంచో తింటున్నా, నాకేం కాలేదు అని అంటారు కదా. దానికి కూడా నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. అసలు ఈ ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ మన బాడీని ఎలా చేంజ్ చేస్తాయో తెలుసుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ కోసం 2 ట్విన్స్ని తీసుకున్నారు. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు ఇద్దరికి కంప్లీట్ బాడీ చెకప్ చేశారనమాట. వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్, ఫ్యాట్ పర్సంటేజ్ అంతా నార్మల్గానే ఉంది. ఇద్దరి హెల్త్ కండిషన్ ప్లస్ బాడీ వెయిట్ కూడా దాదాపుగా సేమ్గానే ఉంది. ఎక్స్పెరిమెంట్ కోసం అందులో ఒక అమ్మాయికేమో ఓన్లీ ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంకో అమ్మాయికేమో హెల్దీ ఫుడ్ అంటే ఆకుకూరలు, ఆర్గానిక్ ఫుడ్, ఫ్రూట్స్ ఇలాంటివి ఇచ్చారనమాట. వీళ్ళు ఇలానే 2 వీక్స్ వరకు ఈ ఫుడ్ తినాలి. అంటే ఒక అమ్మాయి ఏమో ప్రాసెస్డ్ ఫుడ్, ఇంకో అమ్మాయి ఏమో హెల్దీ ఫుడ్ తినాలన్నమాట. 2 వీక్స్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి కంప్లీట్ బాడీ చెకప్ చేస్తే హెల్దీ ఫుడ్ తిన్న అమ్మాయి ఏమో బాగానే ఉంది, షుగర్ లెవెల్, బీపీ లెవెల్ అంతా నార్మల్గానే ఉంది, ప్లస్ కొంచెం వెయిట్ కూడా తగ్గింది. కానీ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్న అమ్మాయి రిపోర్ట్స్ ఏమో చాలా షాకింగ్గా ఉన్నాయి. తన బ్లడ్ ప్రెషర్ పెరిగింది, తన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయి, ప్లస్ ఈ 2 వీక్స్లోనే తను 1 kg వెయిట్ పెరిగింది. కేవలం 2 వీక్స్లోనే 1 kg పెరిగింది. ఈ 2 వీక్స్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వల్ల బాడీలో ఇన్ని చేంజెస్ వచ్చాయి. సో ఇప్పుడు మీరే చెప్పండి, ప్రాసెస్ ఫుడ్ మనకి మంచిదేనా? ఫైనల్గా మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు ఈ ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తాగటం మానేయండి. మెయిన్గా పిల్లలకి ఈ ఫుడ్ పెట్టకండి. వీటి బదులు ఫ్రూట్స్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ని తినండి. ఇంట్లో కుక్ చేసుకుని తినండి. అఫ్ కోర్స్ వీటి టేస్ట్ అంత బాగాదు, బట్ ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న ఫుడ్ కన్నా ఇది బెటరే కదా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చాలా చెప్తా ఉంటారు, హెల్దీ, టేస్టీ, స్ట్రాంగరు, షార్పరు, రెక్కలు వచ్చాయి, కాళ్ళు వచ్చాయి, గుర్రం ఎగిరింది, ఇలాంటివి చాలా చెప్తా ఉంటారు. అవన్నీ నమ్మకండి, అది జస్ట్ ఒక బిజినెస్, అది అంతే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.